ఒక ట్యూషన్ సెంటర్ లాగా మా మదరు, ఫాదరు, అప్పటికి నేను ఇంకా 7th క్లాస్లో ఉన్నాను. అప్పుడు LIG 12 అని అక్కడ అద్దెకి తీసుకుని ట్యూషన్ సెంటర్లా స్టార్ట్ చేశారు. ఇంచుమించుగా అదే ఏడాది ఇందిరాగాంధీకి కొడుకైనటువంటి సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయాడు. చనిపోతే మా అమ్మ వాళ్ళకి కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అనుబంధంతో సంజయ్ భారతి కాన్వెంట్ అనేటువంటి పేరుతో ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాశారు. ఇట్లాగా మా ఎడ్యుకేషన్ యాక్టివిటీని ఇట్లా మారుద్దాం అనుకుంటున్నాము అని. అక్కడి నుంచి చాలా కాలం సమాధానం రాకపోతే సరే అని చెప్పి శ్రీ భారతి కాన్వెంట్ అనే పేరుతో నంబరు సాధారణంగా ఈ రోజుల్లో కాదు ఏ రోజుల్లో అయినా కూడా ఒక స్కూల్ స్టార్ట్ చేశారు అంటే మొదటి రోజు అడ్మిషన్ రిజిస్టర్లో 55 మంది పేర్లు ఎక్కించారు ఒక్క రోజులో. ఇందాక మీరు చెప్పినటువంటి రాజా టీచర్ గారు, అరుణ టీచర్ గారు, లేకపోతే వల్లి టీచర్ గారు, ఇంకా కూడా చెప్పాలి మీకు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏర్పడ్డ తర్వాత భారతీ కాన్వెంట్ హై స్కూల్ పేరుతో ఒక అకౌంట్, SBI అకౌంట్ ఓపెన్ చేయమంటే నేను మా పిన్ని వల్లిపిన్ అంటాం 39,000తో ప్రారంభించాం. 100 రూపాయలు చాలు. అంటే 39,000తో ప్రారంభించాము అంటే ఫీజులు ఎక్కువ అని కాదు. స్టార్టింగ్ ఫీజు 5 రూపీస్. 5 రూపీస్. మీకు ఒక కార్డు ఉండేది, మీరు మర్చిపోతారేమో, సంతకం పెట్టి ఏ మంత్ ఆ మంత్ ఉంటుంది. 5 రూపాయల నోట్లు, 2 రూపాయల నోట్లు, 1 రూపాయి కాసులు కానీ నోట్లు కానీ నేను మా చెల్లి ఎప్పుడు లెక్కట్లేదు స్కూల్లో. ఆ పైకి లెక్కెట్టడమే. సరే, వాటంతటికి కారణం ఎవరు అంటే మా అమ్మకి నాకు కూడా ఫీజు అడగడం రాదు. మాకు అత్యద్భుతమైన టీచర్ గారని ఒక ఆవిడ ఉన్నారు, ప్రస్తుతానికి లేరు. శాపనార్థాల నుంచి మొదలుపెట్టి ఒట్టికాయల్లాగా, అంటే మీరు ఫీజులు కట్టకపోతే ఎక్కడి నుంచి తెస్తారు మేడం గారు. మాకు 2 ఆణిముత్యాలు భారతీ కాన్వెంట్ నడిచిందంటే, ఒకటి ఖచ్చితంగా తులసి టీచర్ గారు, 2 ప్రభావతి మేడం గారు. 2 కూడా చెప్తాను, అంటే ఎక్కువసేపే మాట్లాడతాను నేను, అభ్యంతరం లేదనుకుంటాను కదా. రైట్. తులసి టీచర్ గారికి ఎప్పుడైనా అకౌంట్ వేసిన తర్వాత 10 రూపాయలు తేడా వచ్చింది అనుకోండి, చాలాసేపు అక్కడే కొట్టుకుని ఇంటికి వెళ్ళేవారు. ఎందుకంటే ఏ సంస్థకైనా, మీరు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి చెప్తున్నా, ఏ సంస్థకైనా అకౌంటింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఫ్యామిలీకైనా కూడా అకౌంటింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టినటువంటి 100 రూపాయలు అక్కడే ఉన్నాయి, ఆ జేబులోనే ఉన్నాయేమో చూసుకోండి అన్న భార్య అందనుకోండి, ఆ ఫ్యామిలీ ఎగిరిపోయినట్టు. ఎందుకంటే పిల్లలు పాడవచ్చు, లేదా ఇంట్లో పని మనుషులు, పని వాళ్ళు పాడవచ్చు. కాబట్టి ఏంటంటే ఆవిడకి ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు నానా గింజుకుని అప్పుడు ఫోన్ చేసేవారు అనమాట, ల్యాండ్ లైన్. మేడం గారు 10 రూపాయలు ఇందాక చీపుర్లకి డస్ట్బిన్లు కొన్నామండి అని. అంటే ఆ రోజు అకౌంట్ ఆ రోజు తేలిపోవాలి. అట్లాగే బాలభారతి అని చెప్పి ఇందాక చెప్పారు,